ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 67వ శ్లోకం. ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రద. ఆ బ్రహ్మకీట జననీ జగన్మాత రూపం విశ్వరూపం, అనంతమైనది. కర్మల సమాహారమే ఈ జగత్తు. మమతానురాగములను ఫలవంతం చేయునవి కర్మలు. ఇవి జన్మకు కారణమవుతూ ఉన్నాయి. పరోపకారాయ పుణ్యం, పరపీడనాయ పాపం. ఇతరులను బాధ పెట్టుట అన్నదే పాపం. పరులను బాధ పెట్టక ఉపకారం చేయటం పుణ్యం. పాప పుణ్యములు సమానమైనప్పుడు కలుగు జన్మ మానవ జన్మ. పుణ్య ఫలితం ఎక్కువైనప్పుడు దేవతాది జన్మలు కలుగుతాయి. పాప ఫలితం ఎక్కువైనప్పుడు పశు పక్షి మృగ కీటక జన్మలు కలుగుతాయని శాస్త్రవచనం. పాపమునకు అవధి కీటకం, పుణ్యమునకు అవధి బ్రహ్మ పుట్టుక. అందుకే ఈ విశ్వంలోని జీవరాశులను ఆ బ్రహ్మ కీటక పర్యంతంగా పేర్కొనబడుతూ ఉన్నాయి. జీవుల కర్మ ఫలాలను బట్టి వాటి వాటి అనుభవములకు తగినట్టి శరీరాలను, జీవన విధానాన్ని నియమించున్నది జగన్మాత. జ్యోతిష్య శాస్త్రంలో మేషం మొదలు వృశ్చిక రాశులను కూడా ఆ బ్రహ్మ కీటకములని అంటారు. మానవుని ఇహపర సాధనమును ఇవి సూచిస్తాయి. సర్వజీవులను అనగా బ్రహ్మ మొదలు కీటకం వరకు తానై సృష్టికర్తయగు అమ్మ ఆ బ్రహ్మకీట జననీ. ఓం ఐం హ్రీం శ్రీం ఆ బ్రహ్మకీట జనన్యై నమః. వర్ణాశ్రమ విధాయిని. బ్రహ్మ మొదలు కీటకం వరకు సకల జీవులను పాలించేది జగన్మాత. నానాయోనులందు జనించు జీవులలో మానవ జన్మము ధర్మ కర్మలకు అనుకూలమైనది. జీవితాన్ని నియమబద్ధ మార్గంలో నడిపించేది ధర్మం. అదే ముక్తికి మార్గం. బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అన్నవి 4 ఆశ్రమాలు, మానవ పరిణామ దశలు. ఇవి ముక్తికి మార్గాన్ని సూచిస్తాయి. బ్రహ్మతత్వాన్ని వివేచించి అవగాహనకు తెస్తాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని వారి వారి గుణభావాలను అనుసరించి ఏర్పాటు చేయబడ్డవి. వేదార్హత, రక్షణార్హత, సంఘటితం చేయుట, సేవాదృక్పథం అన్నవి 4 వర్ణముల యొక్క భావాలు. ఈ సమాజంలో సహకార సంయమనాలను అభివృద్ధిపరుస్తాయి. దీని ఫలితమే సమత్వభావం. అయమాత్మా సర్వభూతానాం అన్న మహావాక్య వివరణకు సంకేతం వర్ణాశ్రమ ధర్మాచరణం. ఈ విధంగా పరమేశ్వరి జీవుల కర్మ ఫలానుసారంగా శరీరములను, జన్మల విధి విధానాన్ని, జీవన విధానాన్ని సమకూరుస్తూ ఉన్నది. అందుకే అమ్మ వర్ణాశ్రమ విధాయిని. ఓం ఐం హ్రీం శ్రీం వర్ణాశ్రమ విధాయిన్యై నమః. నిజాజ్ఞారూప నిగమా. మమైవాజ్ఞా పరాశక్తిర్వేద సంజ్ఞా పురాతనీ. పరమేశ్వరి వేదస్వరూప. వేదములే పరమేశ్వరీ రూపములు. జనన మరణములకు మూలమగు కర్మకాండాన్ని వివరిస్తాయి వేదాలు. కర్మల ద్వారా పునర్జన్మ, కర్మ ద్వారా మోక్షం అన్నదే వేదాంతం. ఫలితంను ఆశించిన కర్మ జన్మకు కారణమవుతోంది. ఫలితం ఆశించని కర్మ మోక్షానికి దారి చూపుతోంది. ఇక తాను శరీరం కాదని, చైతన్య రూపం అని చక్కగా తెలియుటే నిజమగు జ్ఞానం, స్వధర్మం కూడా. అటు కర్మకాండమును, ఇటు జ్ఞాన మార్గమును సూచించునవి, వివరించునవి వేదాలు. వేదములకు మూలం ప్రణవం.
ప్రణవం యొక్క అంతిమ లక్ష్యం తనను తాను తెలుసుకొనుట. అందుకే ప్రణవస్వరూపమగు అమ్మ నిజజ్ఞ. అలాగే తన అనుమతి సంకల్పం చేత తానే సకలమును నియమించుదగదగు పరమేశ్వరి నిజాజ్ఞారూప. సర్వవేదములకు రూపమైనది కావున అమ్మ నిజాజ్ఞా రూప నిగమ. ఓం ఐం హ్రీం శ్రీం నిజాజ్ఞా రూప నిగమాయై నమః. పుణ్యాపుణ్య ఫలప్రద. మనస్సు, వాక్కు, కర్మ అన్నవి త్రికరణములు. జీవన విధానంలో ప్రాధాన్యతను కలిగినవి. మనోవాక్కాయ కర్మలు పరులకు సుఖమును సంతోషమును ఇచ్చినప్పుడు పుణ్యమును, బాధకు కారణమగునప్పుడు పాపమును కలిగిస్తాయి. వర్తమాన పుణ్యపాపములే జీవికి భవిష్యత్ జన్మకు కారణమవుతూ ఉన్నాయి. బాహ్యములు, అంతరంగములు అని పాపపుణ్యములు 2 రకాలు. బాహ్యములు లౌకిక న్యాయమునకు, సాక్షిత్వమునకు కట్టుబడి ఉంటాయి. మనస్సుకు మనస్సే సాక్షి, అదే అంతరంగం. ఈ సాక్షులు నిరూపణలు లేనివి. అంతరంగమునకు సాక్షి అమ్మ. పాప పుణ్యములే సాక్షిగా ధర్మన్యాయములను నిర్ణయించున్నది పరమేశ్వరి. గత జన్మలోని దోషజీవులను, ప్రస్తుత దోషజీవులను సమానంగా శిక్షిస్తుంది. గత జన్మలో హింసించిన వానిని వర్తమాన జన్మయందు హింస పొందువానిగను, గత జన్మలో హింస పొందిన వానిని ప్రస్తుత జన్మయందు హింసించువానిగను సృష్టిస్తోంది. శిక్షణలోను శిక్షలోను సమానత్వాన్ని ప్రదర్శించి సృష్టిని తులాన్యాయంగా పాలించున్నది పరమేశ్వరి. అందులోనూ పుణ్యాపుణ్యములను జాతక చక్రం ద్వారా తెలియనట్లు చేయునది కూడా అమ్మే. అందుకే అమ్మ పుణ్యాపుణ్య ఫలప్రద. ఓం ఐం హ్రీం శ్రీం పుణ్యాపుణ్య ఫలప్రదాయై నమః.